నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. లోకల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్ ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలో. ఏంటి ఆ విషయం? ఆయన ఎప్పుడో ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయాడు, ఆయన పేరు మారిమోగిపోయింది. కానీ ఇప్పుడు ఇంకొక ప్రధానమైన ఒక కేసు ఆయన మెడకి చుట్టుకునే పరిస్థితి వచ్చింది. దొరికిపోయిన జగన్ 1750 కోట్ల సోలార్ స్కామ్. FBI, అమెరికా వాళ్ళు ఆ స్కామ్ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ విషయంలో అదానీతో పాటుగా జగన్ మెడకి చుట్టుకునే అవకాశం ఉంది. 1770 కోట్ల లంచం గుట్టు విప్పిన FBI. ఈ కేసు ఏంటి, ఎలా ఇరుక్కునే అవకాశం ఉంది, జగన్ లోకల్ కాదు ఇంటర్నేషనల్ ఎలా అయ్యాడు, ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో అదానీ గ్రూపుతోని ఒక పవర్ పర్చేజ్ సోలార్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు. అందులో అదానీ గారి దగ్గర నుంచి, ఆ గ్రూప్ నుంచి 1750 కోట్లు ముడుపులు అందిని అని చెప్పి ఒక ఎలిగేషన్ వచ్చింది. ఇది భారతదేశంలో జరిగినటువంటిది కాదు, ఈ టోటల్ వ్యవహారం అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి కేసు. పూర్వాపరాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికాలో అదానీ గ్రూప్ పైన కేసు పెట్టారు. అమెరికా దర్యాప్తు సంస్థ FBI న్యూయార్క్ కోర్టులో ఈ కేసునన్నిటినీ పూర్తిగా విచారణ చేసి దర్యాప్తు చేసి 54 పేజీల క్రిమినల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. అంతర్జాతీయ స్థాయిలో జగన్కి చుట్టుకున్నటువంటి ఈ ఉచ్చు, కొత్తగా ఏర్పడిన తాజా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది మీకు వివరించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రధానంగా అమెరికాలో క్రిమినల్ కేసు ఏదైతే అదానీ గ్రూప్ మీద ఫైల్ అయిందో అందులో జగన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే గ్రాండ్ జ్యూరీ విచారణ దర్యాప్తు అనేది 2022లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ చేసింది ఆ దర్యాప్తు సంస్థ, రిపోర్ట్ సబ్మిట్ చేసింది. తర్వాత ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అమెరికాలో FCPA అంటారు. సో వీళ్ళంతా కూడా ఈ యాక్ట్ ప్రకారం అమెరికాలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీలు అవినీతికి పాల్పడకూడదు. అదానీ గ్రూప్ కంపెనీ అక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేసి అందులో స్టాక్లో మార్కెట్లో అందులో రిజిస్టర్ అయ్యి స్టాక్ మార్కెట్లో దాని రిజిస్టర్ అవ్వటం వల్ల ఈ గ్రూపు ఇండియాలో లంచాలు ఇచ్చింది అన్న అభియోగం, అది యాక్సెప్టబుల్ కాదు, తీవ్రమైన నేరంగా అమెరికా పరిగణిస్తుంది ఆ చట్టాల ప్రకారంగా. ఇప్పుడు అది విషయం. అదానీ గ్రూపు అమెరికా ఇన్వెస్టర్స్ నుంచి నిధులు సేకరించింది కాబట్టి లంచాలు అనేదానికి ఆ చట్ట ప్రకారంగా అదానీ గ్రూప్ చేయకూడదు. ఆ చేసింది ఇచ్చింది జగన్ రెడ్డి గారికి. అది స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక క్రిమినల్ నేరం. కాబట్టే గౌతమ్ అదానీ లేదా సాగర్ అదానీ పైన అమెరికాకి సంబంధించిన కంట్రీలో ఒక అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది లంచాలు అభియోగం ఎదుర్కొంటున్నారు కాబట్టి. ఈ కేసు నంబరు మనం ఒకసారి పరిశీలించినట్టయితే FBI వాళ్ళు అమెరికాలో రిజిస్టర్ చేసినటువంటి కేసు 24 CR 433 న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్లో నమోదు కాబడినటువంటి కేసు. కేసులో లంచాలు 2200 కోట్లు. అందులో ఆంధ్రప్రదేశ్ అప్పటి చీఫ్ ఇచ్చినటువంటి అమౌంట్ 1750 కోట్లు. అంటే 85% ఆఫ్ మనీ ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా వీళ్ళు దర్యాప్తు పూర్తి చేసి కన్ఫర్మ్ చేశారు. అంటే ముడుపులు ఎలా, ఇది 1750 crores లాజిక్ ఏంటి అంటే 1 మెగావాట్కు 25 లక్షలు. సో వీళ్ళ టార్గెట్ 7000 మెగావాట్స్ సోలార్ పవర్ పర్చేజ్. అయితే జగన్ రెడ్డి గారి సమర్థన ఏంటంటే, మనం సెకీ ద్వారా పర్చేజ్ చేశామని, సెకీ నుంచి ఏ రాష్ట్రము ఈ అమౌంట్తో ఈ రేటుతో పర్చేజ్ చేయడానికి సోలార్ పవర్ ముందుకు రాకపోతే అదానీ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి ముడుపులు ఇచ్చి ఈ గవర్నమెంట్ వాళ్ళు సెకీ ద్వారా సోలార్ పవర్ అదానీ నుంచి కొనే విధంగా టైఅప్. ఇది వ్యవహారం అక్కడ. అయితే ఛార్జ్షీట్లో దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో అంశాలు అనూహ్యంగా నేను స్టడీ చేశాను. ఇంతవరకు ఏ ఛానల్లో ఈ వివరాలు రాలేదు. మీరు తెలుసుకోవాలంటే వినండి.
7వ తారీఖు ఆగస్టు 2021లో గౌతమ్ అదానీ తాడేపల్లి ప్యాలెస్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఇది పేజ్ నంబర్ 16 నుంచి పేజ్ నంబర్ 2022 ఈ దర్యాప్తు సంస్థ సబ్మిట్ చేసిన రిపోర్ట్లోని ముఖ్యమైన అంశాలు. 12/9 సెప్టెంబర్ 2021లో సెకండ్ టైం జగన్ రెడ్డి గారిని కలిశారు అదానీ గారు లంచం ఖరారీ విషయంలో. 20 నవంబర్ 2021 మూడోసారి మళ్ళీ కలిశారు. అప్పుడు విద్యుత్తుకి సంబంధించిన అధికారులు అభ్యంతరాలు తెలియజేశారు. అయినప్పటికీ అప్పటి ఆ కన్సర్న్ మంత్రి, అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి వెళ్ళి సంతకాలు పెట్టమంటే ఆయన నేను పెట్టను అన్నానని చెప్పి ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే అధికారులు అభ్యంతరం చెప్పినా కన్సర్న్ మినిస్టర్ సంతకాలు పెట్టడానికి నిరాకరించిన జగన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయం తీసుకొని దీన్ని క్లియర్ చేశారు. నోట్ ఫైల్లో కూడా అప్పట్లో అధికారులు ఏం రాశారంటే క్యాబినెట్ నిర్ణయం కాకుండా జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది అని రాశారు. తర్వాత 1 డిసెంబర్ 2021లో ఏపీ డిస్కమ్స్ 3 డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో సెకీ ద్వారా అదానీ పవర్ కొనటానికి అగ్రిమెంట్ అయిపోయింది, సంతకాలు చేశారు. దీని విధంగా నవంబర్ 2024 అదానీపై క్రిమినల్ కేసు నమోదైంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఆధారంగా గుర్తించి దర్యాప్తు రిపోర్ట్లో సబ్మిట్ చేశారు. ఇక సాక్ష్యాలు ఏ విధమైనవి ఉన్నాయంటే ఫోన్ డీకోడింగ్ ద్వారా సాగర్ అదానీ ఫోన్లో ఏపీలో ఫారెన్ అఫీషియల్ నంబర్ 1 ఎంత ఇచ్చారు అనే లెక్కల ఫోన్లో ఉండటం వల్ల దీన్ని గుర్తించగలిగారు. తర్వాత ఈ లంచాలు అనే అంశాన్ని హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని వాళ్ళు రికార్డ్స్లో చూపించారు. తర్వాత ఫోన్ లొకేషన్స్ కానీ ఫ్లైట్ లాగ్స్ కానీ ఈ FBI సేకరించిన తర్వాత డెడ్లీ ఎవిడెన్స్ అన్న పదం వాడారు. అంటే పూర్తిగా ఆధారాలు, సాక్ష్యాధారాలు, డాక్యుమెంటరీ సపోర్టింగ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ పూర్తి స్థాయిలో ఉన్నాయి. అదానీ గ్రూప్ నుంచి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 1750 కోట్లు లంచం తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చారు అని చెప్పేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు అమెరికాలో ఉన్నటువంటి FBI వాళ్ళు. ఇప్పుడు ప్రధానంగా సరే ఇది అన్నిట్లో అవినీతే, ఇది కూడా ఒక అవినీతి అని అనుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీని ద్వారా ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టపోయారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలపైన 25,000 కోట్ల భారం, జగన్ రెడ్డి గారికి 1750 కోట్ల లంచం. అది విషయం. ఎలాగంటే అప్పట్లో సోలార్ పవర్ మార్కెట్ రేటు 1.99 రూపాయి 99 పైసలు ఉంది యూనిట్. జగన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్ అదానీ గారి దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకుంది 2.49 ₹2.49 యూనిట్. అంటే 1.99 మార్కెట్ రేట్ ఉంటే 2.49 పెట్టేసి పర్చేజ్ చేశారు. అప్పట్లో మిగతా ఏ రాష్ట్రాల వాళ్ళు కూడా రేట్ ఎక్కువ ఉందని తీసుకోలేదు. జగన్ రెడ్డి గారు ముడుపులు తీసుకొని దీన్ని అగ్రిమెంట్ చేసి, అంటే 25 సంవత్సరాలకి చేసి, 25 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మన మీద భారం పడేది 25,000 కోట్లు. అది కన్సర్న్, ఇక్కడ ప్రజలకి కన్సర్న్ అది. సో ఇది ఒక అంశం. అయితే మరి కేసు ఆధారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి అమెరికాలో విచారణ చేసి దర్యాప్తు సంస్థలు కన్ఫర్మ్ చేసినటువంటి అంశాలు కాబట్టి వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళ శిక్షలు ఏ విధంగా ఉంటాయి, జగన్ రెడ్డి గారికి ఏ విధంగా దీని మీద ముంచుకొస్తుంది మెడకి ఉచ్చు అనేది ఆలోచించినట్టయితే జగన్ అంతర్జాతీయ ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో జగన్ రెడ్డి ఇక నుంచి అంతర్జాతీయ ప్రయాణాల మీద ఆంక్షలు ఉంటాయి. ఇంతకు ముందులాగా వెళ్తానంటే ఇంతకుముందు CBI కోర్టు పర్మిషన్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడికి అసలు వెళ్ళటానికి లేకుండా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. నంబర్ 1 అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేసు కాబట్టి, అంటే ఈ లంచాంగ్ కేసు కాబట్టి జగన్ రెడ్డి గారి ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం ఉంది అమెరికా చట్టాల ప్రకారం. తర్వాత ఈ మొత్తానికి అదానీ గ్రూపుని కూడా మళ్ళీ వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం సెకీ ద్వారా చేసాం అగ్రిమెంట్ అని చెప్తున్నా కూడా ఈ సెకీ ద్వారా అదానీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏజెంట్గా పనిచేసి అగ్రిమెంట్ చేసేటట్టుగా చేసి జగన్ రెడ్డి గారికి 1750 కోట్లు ఇచ్చారు అనేది సాక్ష్య ఆధారాలతో నిరూపించబడినటువంటి అంశం.
అయితే దీని కంక్లూజన్ ఏంటంటే ఇటువంటి అంతర్జాతీయంగా అమెరికాలో జగన్ రెడ్డి గారి పేరు మారుమోగుతుంది, ప్రపంచంలో అది వేరే విషయం. లంచం తీసుకున్నాడు కన్ఫర్మ్డ్, అది వేరే విషయం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారీ నష్టం జరిగింది, అది వేరే విషయం. అయినప్పటికీ ఇది నిరూపించబడితే, ఒకవేళ నిరూపించబడింది కాబట్టి భారతదేశంలో మాజీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికాలో శిక్ష పడేటువంటి తొలి వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఈ క్రెడిట్ ఎవ్వరూ చోరీ చేయలేరు ఆయన నుంచి. ఆ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి, ఏ మాజీ ముఖ్యమంత్రి అమెరికాలో శిక్ష పడే అవకాశం, అదృష్టం కలగలా. అది ఇప్పుడు జగన్ రెడ్డి గారికి కలిగే అవకాశం ఉంది. గతంలో కూడా జగన్ రెడ్డి గారు క్విట్ కో ప్రో ద్వారా ఇదే అదానీ కంపెనీకి గంగవరం పోర్టు కట్టపెట్టిన విషయం అప్పలంగా, అంటే త్రో అవే ప్రైసెస్ అంటాం కదా, అందులో భాగంగానే ఈ సోలార్ పవర్ అగ్రిమెంటు, ఈ లంచం భాగోతం కూడా అమెరికా కోర్టు FBI వాళ్ళు దర్యాప్తు చేసి కన్ఫర్మ్ చేసి వెలుగులోకి తీసుకొచ్చారు సాక్ష్యాధారాలతో సహా. మరి నెక్స్ట్ జరిగే పరిణామాలు అదానీ గ్రూప్ మీద ఏ విధంగా ఉండబోతుంది, జగన్ రెడ్డి గారి మీద అమెరికా కోర్టులు చట్టాల ప్రకారంగా ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దానివల్ల ఆయన రాజకీయ మనుగడ భవిష్యత్ ఏ విధంగా అవకాశం ఉంది, భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు ప్రఖ్యాతులకు ఏ విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ఇటువంటి పలు అంశాలు మనం వేచి చూసినట్టయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.